సాయంత్రం 6 గంటల వరకు కూడా ఒకంత అడపగానే విగ్రహాలు వినాయక సాగర్కు తరలి వెళ్ళినటువంటి దృశ్యాలు కనిపించాయి. భక్తుల రద్దీ కూడా నామమాత్రంగానే కనిపించింది. కానీ 6 గంటల తర్వాత ఒక్కసారిగా భక్తులు వేల సంఖ్యలో ఇక్కడికి తరలి వచ్చారు. దాంతో ఈ ప్రాంగణం అంతా కూడా భక్తులతో కిక్కిరిసిపోయింది. ఎక్కడ చూసినా జనాలే, ఈ సర్కిల్లో ఎటువైపు చూసినా జనాలే. ఇటు కోటి వైపు చూసినా, ఇటు జీపీఏ జనరల్ పోస్ట్ ఆఫీస్ వైపు చూసినా, ఇటు నాంపల్లి వైపు చూసినా, ఉస్మాన్ గంజ్ వైపు చూసినా, ఏ వైపు చూసినా కానీ జనాలే కనిపిస్తూ ఉన్నారు. వేల సంఖ్యలో జన సందోహమే కనిపిస్తుంది. భక్తుల రద్దీయే కనిపిస్తూ ఉంది. యాత్ర కొనసాగుతూ ఉంది. బాలాపూర్ వినాయక నిమజ్జనం పూర్తయింది. అటు ఖైరతాబాద్ వినాయక నిమజ్జనం కూడా పూర్తయింది. ఇంకా హైదరాబాద్ నగరంలో వీధి వీధిన కొలువైనటువంటి మండపాల్లో కొలువైనటువంటి వినాయకులంతా కూడా ఇప్పుడు 15 ఫీట్ల నుంచి ఆ పైనటువంటి హైట్ ఉన్నటువంటి విగ్రహాలన్నీ కూడా నిమజ్జనం కోసం ఇప్పుడు తరలిస్తూ ఉన్నారు. అయితే 9-10 రోజుల పాటు ఎంతో భక్తితో ఎంతో నిష్టగా పూజలు చేసినటువంటి భక్తులు ప్రతిష్ఠించేటప్పుడు ఎంతో శ్రద్ధగా ఎంతో భక్తితో మండపాలను ఏర్పాటు చేసి అలంకరించి పూజించినటువంటి భక్తులంతా కూడా అంతే భక్తితో అంతే నిష్టతో ఈరోజు వినాయకుడిని ఏకదంతుడిని విఘ్నేశ్వరుణ్ణి నిమజ్జనం కోసం వినాయక సాగర్ వైపు తరలిస్తూ ఉన్నారు. వాహనాలని మండపాలనైతే ఎంత అందంగా, ఎంత సుందరంగా, ఎంత ఆకర్షణీయంగా అలంకరించారో బస్తీల్లో, కాలనీల్లో, అదేవిధంగా విఘ్నేశ్వరుని నిమజ్జనం కోసం తరలిస్తున్నటువంటి వాహనాలను కూడా అంతే ఘనంగా, అంతే అద్భుతంగా, అంతే సుందరంగా అలంకరించుకొని తీసుకొని వెళ్తా ఉన్నారు. వినాయకుడిని చూస్తూ ఉంటే ఇక్కడ భక్తులైతే కరించిపోతా ఉన్నారు. ఒక్కొక్క వినాయకుడిని ఒకే విధంగా సుందరంగా, ఆకర్షణీయంగా వాటిని చూసి అబ్బురపడిపోతా ఉన్నారు. భక్తుల పారవశ్యంతో మునిగిపోతా ఉన్నారు. నినాదాలు చేస్తా ఉన్నారు. ఇక్కడ కొద్దిసేపు క్రితమైతే ఇటీవల వెస్ట్ బెంగాల్లో ఒక జూనియర్ డాక్టర్ పైన జరిగినటువంటి ఘటనకి నిరసనగా విశాల యూత్ అసోసియేషన్ కు సంబంధించినటువంటి వారు ఒక నిరసన కార్యక్రమం లాగా వినాయక నిమజ్జనానికి తరలిస్తూ వెళ్ళినటువంటి దృశ్యాలు కనిపిస్తున్నాయి. నో సే రేప్, నో సే రేప్ అనేటువంటి స్లోగన్స్ ఇస్తూ ప్లకార్డ్స్ పట్టుకొని ఆ యూత్ అసోసియేషన్ కు సంబంధించినటువంటి ఆ యువకులంతా కూడా ప్లకార్డ్స్ పట్టుకొని ఆ వైద్యులపై దాడి చేయొద్దు అనేటువంటి ఒక మెసేజ్ ను పంపుతూ వారంతా కూడా ఆ ప్లకార్డ్స్ ను ప్రదర్శిస్తూ ఆ వినాయక నిమజ్జనానికి సంబంధించినటువంటి వాహనాన్ని పెద్ద ఎత్తున ఫ్లెక్సీలతో ఆ ప్లకార్డ్స్తో నింపేసి వాళ్ళు కూడా చేతుల్లో ఆ ప్లకార్డ్స్ ను పట్టుకొని నినాదాలు ఇస్తూ డాక్టర్లపైన దాడులు చేయొద్దు అనేటువంటి నినాదాలు ఇస్తూ నిమజ్జనం కోసము విశాల యూత్ అసోసియేషన్ కు సంబంధించినటువంటి భక్తులంతా కూడా నిమజ్జనానికి తరలి వెళ్ళినటువంటి దృశ్యాలు కనిపించాయి. కొంతమంది జాతీయ జెండాను చేతబూని వినాయకుడిని విగ్రహాలను నిమజ్జనం కోసం తరలిస్తున్నటువంటి దృశ్యాలు. మరొక వైపు శివాజీ, ఛత్రపతి శివాజీ విగ్రహాలని వెహికల్స్ పైన పెట్టుకొని వినాయకులతో పాటుగా వినాయక వాహనాలపైన నిమజ్జనం కోసం తరలి వెళ్తున్నటువంటి దృశ్యాలు. ఈ విధంగా ఎంతో అద్భుతంగా అబ్బురపడే విధంగా వాహనాలని అలంకరించుకున్నటువంటి భక్తులు నిమజ్జనాల కోసం తరలి వెళ్తా ఉంటారు. సో ఈ ప్రధానమైనటువంటి శోభాయాత్ర ఇంత అద్భుతంగా కొనసాగుతూ ఉంది. మధ్యాహ్నం వరకే ఖైరతాబాద్ వినాయక నిమజ్జనము, మహాగణపతి నిమజ్జనం పూర్తయింది. 70 వసంతాలు పూర్తి చేసుకున్నటువంటి సందర్భంగా 70 అడుగుల ఎత్తుతో ఈసారి వినాయకుడిని ప్రతిష్ఠించారు. 7 వసంతాలు పూర్తయిన సందర్భంగా 7 రూపాయలతో 7 ముఖాలతో సప్తముఖ మహాశక్తి గణపతి రూపాన్ని ఈసారి హైదరాబాద్ లో ప్రతిష్ఠించారు. ఆ వినాయకుడిని సందర్శించుకోవడానికి, ఆ మహాగణపతిని సందర్శించి లక్షలాది మంది సందర్శించి ప్రార్థనలు చేశారు, పూజలు చేశారు ఈ ఏడాది. సో అంతే భక్తితో, అంతే శ్రద్ధతో ఆ నిమజ్జన కార్యక్రమానికి కూడా వేలాది మంది ఆ ఉదయం హైదరాబాద్ వినాయక నిమజ్జనం కోసం తరలించారు. అంతేకాకుండా బాలాపూర్లో కూడా ప్రతి ఏటా అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. ఏడాది అక్కడ తన రికార్డును తానే బ్రేక్ చేసుకుంటూ లడ్డు రికార్డు స్థాయిలో అమ్ముడుపోతూ ఉంటుంది. అక్కడి బాలాపూర్ సంబంధించినటువంటి వినాయక లడ్డు గత ఏడాది 7 లక్షలకు వేలం పాటలో అమ్ముడుపోతుంది. ఈసారి బాలాపూర్ లడ్డు 30 లక్షల రూపాయలకి వేలంలో అనేటువంటి ఒక భక్తులు దక్కించుకున్నారు. సో వేలం పాటలు తర్వాత మహాశోభాయాత్ర బాలాపూర్
చార్మినార్ నుంచి సాగేటువంటి మహాశోభాయాత్ర బాలాపూర్ వినాయకుడితో సాగేటువంటి ఆ మహాయాత్ర అప్పుడు మధ్యాహ్నానికి 2 గంటల 45 నిమిషాల ఆ యాత్ర ముగిసింది. బాలాపూర్ వినాయక నిమజ్జనం కూడా పూర్తయింది. మొత్తంగా హైదరాబాద్ నగరంలో 7 మార్గాల గుండా శోభాయాత్ర జరిగే విధంగా ఏర్పాట్లు చేశారు. 2 ప్రధానమైనటువంటి శోభాయాత్రలు ముగిశాయి. మరొక 5 మార్గాల గుండా శోభాయాత్ర కొనసాగుతుంది. బాలాపూర్ వినాయకుడితో మొదలైనటువంటి శోభాయాత్ర ఇప్పుడు కంటిన్యూ అవుతా ఉంది మోజంజాహి మార్కెట్ మీదుగా. అక్కడ కేశవగిరి నుంచి చాంద్రాయణగుట్ట, చార్మినారు, అఫ్జల్గంజ్, ఉస్మాన్ గంజ్ మీదుగా మోజంజాహి మార్కెట్, అదేవిధంగా జనరల్ పోస్ట్ ఆఫీస్,